నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని తల్పగిరి కాలనీకి వెళ్లే రోడ్డు నీట మునిగింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. తల్పగిరి కాలనీ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు కార్పొరేషన్లో ఉదయం నుంచి నాన్ స్టాప్గా వర్షాలు పడుతుండడంతో రోడ్డుపైకి భారీగా వర్షపు నీరు చేరిపోయి రాకపోకలకి తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. నెల్లూరు కార్పొరేషన్తో పాటు కావలి, కోవూరు, సూలూరుపేట, గూడూరు వంటి ప్రాంతాలలో కూడా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉండే వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. అయితే సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయా బీచ్లకి పర్యాటకులు రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు కృష్ణపట్నం పోర్టులో 8వ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రము లేదా రేపు ఉదయం తీరం దాటే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆ సమయంలో కూడా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికెక్కడ టోల్ ఫ్రీ నెంబర్లతో పాటు కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. స్థానికంగా ఎవరికి ఇబ్బంది తలెత్తినా మండల స్థాయి అధికారులకి దృష్టికి తీసుకెళ్లేలా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. దాంతోపాటు ఆత్మకూరు, కావలి, కందుకూరు, నెల్లూరు రూరల్ సబ్ డివిజన్ పరిధిలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. దాంతోపాటు రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేసి జనాలని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉండడంతో లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలని సురక్షిత ప్రాంతాలకి అధికారులు తరలిస్తున్నారు. 2 ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, 2 బృందాలు కావల్లో ఒకటి, వెంకటగిరిలో ఒకటి ఉంచినట్లు మనకి తెలుస్తుంది. ప్రస్తుతం మనం నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని తల్పగిరి కాలనీ వద్ద ఉన్నాము. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి ఆ వర్షపు నీరు రోడ్ల మీదకు వచ్చినటువంటి దృశ్యాలని మనం ఆ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఇప్పటివరకు దాదాపు 700 మందిని సురక్షిత ప్రాంతాలకి అధికారులు తరలించారు. అక్కడ వారికి అవసరమైన అన్ని మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో, ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, పాలు కావచ్చు, వీటన్నిటిని కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. దాంతోపాటు ఏదైతే పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలను కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆయా ప్రాంతాల్లో మర్రిపాడు, కావలి వంటి ప్రాంతాల్లో కూడా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల రాకపోకలకి అంతరాయం ఏర్పడినప్పటికీ వాటిని కూడా అధికారులు సరిచేసినటువంటి పరిస్థితి. సో మొత్తంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూ ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇవాళ లేదా రేపు తీరం దాటే సమయంలో తుఫాను భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే తీరం దాటే సమయంలో సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉండే మండలాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు ఎక్కువ ఎఫెక్టెడ్ అయ్యే అవకాశాలు. సో ఈ నేపథ్యంలో కూడా ఆయా ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాల్లో ఉండే జనాలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకి తరలించినటువంటి పరిస్థితి. సో కృష్ణపట్నం పోర్టు సమీప ప్రాంతాలతో కావచ్చు, అలాగే ముత్తుకూరు, ఇందుకూరుపేట, తోటపల్లి, గూడూరు వంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరులో కనిపిస్తుంది. సో ఇవాళ రాత్రికి లేదా రేపు తుఫాను తీరం దాటే నేపథ్యంలో అతి భారీ వర్షాలు జిల్లాకు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మరో 24 గంటల పాటు జిల్లాలో ఎడతెరిపి లేకుండా అలాగే భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.